భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్కాలలో ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీలు. పైన టమాటా ట్రేలు కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్. గోదావరికని బస్టాండ్ రోడ్ సర్వీస్ రోడ్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, పరకాల పట్టణంలో పరకాల ఏసీపీ శ్రీ సతీష్ బాబు ఆధ్వర్యంలో పరకాల సీఐ శ్రీకాంత్ కుమార్, పరకాల అగ్రికల్చర్ ఏవో శ్రీనివాస్తో కలిసి పరకాల పట్టణంలోని విత్తనాల దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ శ్రీ సతీష్ బాబు విత్తన షాప్ యజమానులతో విత్తన విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరు కూడా నకిలీ విత్తనాలను అమ్మవద్దని, బిల్లు లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరి వద్దనైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు నిర్ధారణ అయితే పీడీ యాక్ట్ కేసు బుక్ చేస్తామని వారికి తెలియజేసినారు. బాగా ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదని మనస్తాపంతో హోర్డింగ్ ఎక్కిన యువకుడు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఎన్నిసార్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన. హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు హోర్డింగ్ ఎక్కిన పాషా అబ్దుల్. హన్మకొండ రామ్నగర్కు చెందిన పాషా అబ్దుల్ పాషా. అబ్దుల్ తండ్రి 4 ఏళ్ల క్రితం హోంగార్డ్గా పనిచేస్తూ మృతి. స్థానికులు పోలీసులు నచ్చజెప్పడంతో హోర్డింగ్ దిగిన పాషా అబ్దుల్. నువ్వురా, నేను మాట్లాడతావా? నేను కట్టిస్తారా నీకు? నీ కలెక్టర్ ఆఫీస్, నీ పేపర్ లేట్ అయినాయి కదరా. నువ్వురా కదరా నీకు, నేను లేనా? నీకు ఉన్నది రాంటే అనేది. నువ్వురా, నేను మాట్లాడతావా? నేను కట్టిస్తారా నీకు? నీ కలెక్టర్ ఆఫీస్, నీ పేపర్ లేట్ అయినాయి కదరా. నువ్వురా. వరంగల్ సిపి ఆదేశాల మేరకు జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్, సెల్ రిజిస్టర్లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట వర్ధనపేట ఏసీపీ అంబటి నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి పరశురాం నాయక్, ఏడీఓ రామారావు, పాలకుర్తి ఏవో శరత్ చంద్ర, ఎస్ఐలు దూలం పవన్ కుమార్, లింగారెడ్డి, పిఎస్ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
రాత్రి 92-93 అయితే అసలు యూనిట్ కిలోమీటర్స్ లైన్స్ ఇప్పుడు కూడా ఆదిలాబాద్లో రాష్ట్ర లెవెల్లో ఖమ్మం వీటి గురించి బాగుంటుంది అయితే చాలా బాగుంటుంది. సార్ ఎవరెవరు దేనికి మళ్ళీ చేస్తాం వ్యవసాయ శాఖ రామారావు సార్ డిఏ ఈరోజు గౌరవ వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ ఆదేశాల మేరకు పాలకుర్తి పట్టణంలో ఈ సీడ్స్ ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు కలిసి మేము ఈ యొక్క జాయింట్ ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వానాకాలం పంటల విషయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. లూజ్ సీడ్స్ కానీ అదేవిధంగా సర్టిఫైడ్ కానటువంటి సీడ్స్ కానీ కొనకూడదు, మోసపోతుందని చెప్పి రైతులకు అవేర్నెస్ కలిగించడంతో పాటు అన్నీ కూడా షాపులలో ప్రాపర్గా సర్టిఫైడ్ సీడ్స్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చెక్ చేయాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ఆర్ నారాయణమూర్తి థియేటర్ల బంద్ అంటూ ఎవరు ప్రకటించలేదు. బంద్ ప్రకటిస్తే 3 వారాల ముందే నోటీసులు ఇస్తారు. హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు? విషయం ఏంటంటే హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిల్మ్ ఛాంబర్ కానీ అవి సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంత గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా
చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరవీరమల్ అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీవార్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణ 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రజం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరవీరమణికి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరవీరమణి ఫోకస్ చేయడం అంటే ఎంత దోణం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, పైన టమాటా ట్రేలు, కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఏటూరు నగరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం నుండి హైదరాబాద్ కలేబేలకు పశువులను అక్రమంగా డీసీఎంలో తరలించడానికి డీసీఎంలో పైన టమాటాలు పెట్టెలు అమర్చి కింద పశువులను ఊపిరి ఆడకుండా కట్టేసి తరలిస్తుండగా ఏటూరు నగరంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో భాగంగా డీసీఎం పట్టుబడింది. వాహనంలోని 17 పశువులను గోశాలకు తరలించారు. అక్కనే సార్ మళ్ళీ చేస్తున్నా. నెట్టు ఇది 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 కూడా తెచ్చాక తీరాదా? సౌండ్ చేయకు సైలెన్సర్ పీకేస్తా, పిచ్చి పిచ్చి రోదా ధ్వనులు చేసే సైలెన్సర్లు అమర్చి ఇతర వాహనదారులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకున్న రాచకొండ పోలీసులు. అలాంటి సైలెన్సర్లు తొలగించి ఇలా తొక్కించేశారు.
భారీగా నోట్ల కట్టలు, విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంఠనాథ్ సారంగి నివాసాల్లో విజిలెన్స్ సోదాలు. అంగుల్, భువనేశ్వరి, పిపిలోని 7 ప్రదేశాల్లో దాడులు. 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం. విజిలెన్స్ అధికారులు వస్తున్నట్లు తెలుసుకుని కిటికీలోంచి నోట్ల కట్టలను బయటకు విసిరేసిన బైకుంఠనాథ్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బైకుంఠనాథ్ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణలో నిర్మించాం. భారతదేశంలో ప్రతి ఇంటికి తాగునీరు అందించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి దిగ్గజ కంపెనీల అతిపెద్ద క్యాంపులను తెలంగాణకు తీసుకువచ్చామని కేటీఆర్ అన్నారు. If you just Google the world's largest lift irrigation project, you would realize that it is in India and it is in my state, Telangana, and it was built within 3 years of time. Now we lift water from about 80 meters above sea level all the way to 618 meters above sea level and irrigate nearly 45 lakh acres every single season. Now this also is something that goes to show you that even in a democracy, a vibrant democracy, infrastructure projects can be made to happen in a timely manner. Of course, meeting with all the resistors, all the potential challenges, potential impediments, etc., we were able to deliver. Not only the world's largest lift irrigation project, but we are also the first state in India to have completed a massive project with almost $7 billion, ensuring that every single home in Telangana, which is about 10 million homes, are provided with a portable drinking water connection. Now, this might sound like, in the first world, it might sound like something trivial, but in a country like India, where we have a lot of room to grow and a lot of things to improve, this is by no means a small achievement. Likewise, let me also share quickly the world's largest campuses of Google, Microsoft, Amazon, Facebook, Meta as it's called, and the most valued technology companies in the world, including Apple, Salesforce, ServiceNow, Novartis, Medtronic, all of their largest campuses outside of the US and outside of their headquarters are today in my state, my city, Hyderabad. And this is not a call center or a support center I'm talking about. This is cutting edge technology development that's happening in India, in my city, Hyderabad. And the landscape and the way it changed over the last 10 years is nothing short of incredible. The story is nothing short of incredible. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు. 7 ఏళ్ల వయసులోనే సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి. వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన బాలిక. తల్లిదండ్రుల అప్రమత్తతతో ప్రమాదం నుండి బయటపడిన బాలిక. 1983 నుండి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో పీటీ మాస్టర్గా పనిచేసిన అనుభవం. అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేధించేవాడని ఆలస్యంగా తెలుస్తుంది. ఈ విషయంపై స్టేషన్ హెడ్ ఆఫీసర్ను వివరణ అడగగా ఫోక్స్ కేసు సెక్షన్ 7, 8 కింద నమోదు చేశామని తెలియజేశారు.
తిరుమలపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ భక్తులు విశ్వాసాలతో ఆటలు ఆడుతుంది. క్యూ లైన్లో నిరసనపై తిరుమల సెక్యూరిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుడు దురుద్దేశంతో క్యూ లైన్లో టీటీడీ చైర్మన్పై రాజకీయ దురుద్దేశంతో నినాదాలు ఇస్తూ అక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ద్వారా తిరుమలపై రాజకీయ విషం చిమ్మే ప్రయత్నంను టీటీడీ సెక్యూరిటీ అధికారులు అడ్డుకొని బాధితుడు ముసుగులో ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. దర్శనం అయిపోయిందా స్వామి? అయిపోయింది. బాగా జరిగిందా? బాగా ఏదో క్యూ లైన్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నారంటే ఏం స్వామి ప్రాబ్లం మీకు? క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్టేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పాను. తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చూసానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టేషన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయిన పూజ్యులు మన చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ని ఆర్టీఐ యాక్ట్ ద్వారా జనవరి 31 నాడు 27 ప్రశ్నలు అడిగితే ఇప్పటికీ సమాధానం లేదు. మార్చి నెలలో మళ్ళీ ఆఫీల్ చేసినా ఫలితం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా 16,000 ఆర్టీఐ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. దేశమంతటా పనిచేస్తున్న ఆర్టీఐ తెలంగాణలో ఎందుకు పనిచేయడం లేదు? శ్రీమతి రాణి రుద్రమ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏమన్నా భారతదేశంలో లేదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అమలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఏమన్నా పెట్టుకున్నారా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జనవరి 31వ తారీఖు భారతీయ జనతా పార్టీ తరపున ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్ కి ఆర్టీఐ యాక్ట్ ద్వారా మాకు ఈ 27 ప్రశ్నలకు సమాధానం కావాలి అని మేము జనవరి 31వ తారీఖు నాడు అడిగినాం. ఒక నెల రోజుల దాకా ఏం రెస్పాన్స్ రాలేమా. రాకపోతే మళ్ళా మార్చి 12వ తారీఖు నాడు అప్పీల్ కు వెళ్ళి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఆర్టీఐ అనేటువంటిది అసలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తలేదు. 16,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మేము అడుగుతూనే దిక్కులేకపోతే మరి తెలంగాణ రాష్ట్రంలో సాధారణ పౌరులు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలా? నోరు తెరిస్తే ముఖ్యమంత్రితో సహా అక్షరం ముక్కరాని మిగిలినటువంటి నాయకులతో సహా కేంద్రం మీద నిందలేసుకుంటా, కేంద్రం నుంచి పైసలు వస్తలేవు, రాష్ట్రం అప్పుల పాలైంది, మేము బిచ్చాలాడుకుంటున్నాం, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాల కోసం మేము ఇవాళ ఆర్టీఐని ఆశ్రయించినాం. నిజాలు ఎట్లయినా మీరు చెప్పరు. మీ ప్రభుత్వంలో ఆర్టీఐ కూడా పనిచేయకపోతే మరి మేము ఎవరిని ఆశ్రయించాలా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తారా? వాళ్ళ ఆలోచన చేయాలా? ఆర్టీఐ పనిచేసే విధంగా రూపొందించాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి మేము పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమాధానాలు ఆర్థిక శాఖ నుంచి రావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.